మార్నింగ్ ఫ్రెండ్స్. సో కాశీలో సెకండ్ డే రోజు ఫ్రెష్ అప్ అయ్యాము. 6:80 అవుతుంది. సో ప్రజెంట్ అయితే మేము చూసారు కదా ఇక్కడ టిఫిన్స్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. భోజనం ఉదయం 7 గంటలకు 9 గంటల వరకు. ప్రజెంట్ అయితే 8:30 అవుతుంది. పలహారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంది. భోజనం మళ్ళీ మధ్యాహ్నం 11 నుంచి 1:30కు ఉంది. అండ్ రాత్రి పలహార సమయం వచ్చేసి 7 గంటల నుంచి 8:30. మనకేంటంటే శ్రీరామతారక ఆంధ్ర రాష్ట్రంలో ఇదనమాట. ప్రజెంట్ వెళ్తున్నాము. ఇంక మన దర్శనాలకి అయితే వెళ్ళలేదు. చూద్దాం అనుకుంటాం అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ప్రిపరేషన్ కాలేదు. ఇది వచ్చాం కనుక ఇది మనకి ఉన్న రూమ్. రండి. శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం వారణాసి బ్రాంచ్ కాశీ కైలాస్ భవన్. ఇది కాశీ కైలాస్ భవన్ నుంచి అయితే మేము ఇక్కడి నుంచి టువర్డ్స్ వల్ల రామతారక ఆశ్రమం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నాము. నువ్వు చెప్పులు వేసుకున్నావా? నేను వేసుకోవాలి. మేము అలా చెప్పులు లేకుండా నడుస్తున్నాం ఇక్కడ కాశీ మొత్తం కూడా. ఇది మెయిన్ ఆశ్రమం శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం. ఇందులో వెళ్ళి మనకు టైమింగ్స్ టిఫిన్స్ ఉన్నాయి, టిఫిన్ చేయాలి వెళ్ళి కదా. ఇది మొత్తం ఇది ఫస్ట్ నుంచి ఉన్న పాత అనమాట శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం. చలో జున్ను విన్ను నానమ్మ ఇది ఇక్కడ ఇవ్వాలి, చెప్పేటి ఇవ్వాలి. చలో ఇక్కడ ఇవ్వాలి పద. లిఫ్ట్లో వెళ్దాం దారండి. ఇక్కడ లిఫ్ట్ కదా. వేల అవుతా లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్ అండి. చలో ప్రస్తుతం అయితే మేము ఇక్కడ టీ తాగుతున్నాము. మన కాశీ కైలాస్ ఆశ్రమం ఉంది దాని పక్కనే అనమాట అక్కడ టీ కొట్టి. చూసారు కదా మార్నింగ్ ఫారినర్స్ కూడా నడుచుకుంటూ వస్తున్నారు. టీ కావాలా వాళ్ళు కూడా? బ్రెడ్ పెట్టుకొని ఛాయలో పెట్టుకొని తింటున్నారు వీళ్ళైతే. యాక్చువల్గా అక్కడ ఆశ్రమంలో మార్నింగ్ టైంలో లంచ్ కానీ అది డిన్నర్ లేదన్నమాట. అందుకే బ్రెడ్ తింటున్నాం ఇక్కడ. ఇక్కడనే మేమైతే టిఫిన్ చేస్తున్నాము. చెప్పేసుకున్నావా? టిఫిన్ చేసేసి మన రూమ్కి వచ్చాము. డైరెక్ట్ మనకి ఇప్పుడు మణికర్ణిక ఘాట్ అన్న ఇంకా ఘాట్లో స్నానం చేద్దాం అనుకుంటాం, గంగా స్నానం చేద్దాం అనుకుంటాం ఇవాళ. సో మా రూమ్కి కిటికీ ఉంది ఇలాగా. ఫస్ట్ కిటికీ బయటకి వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లా మర్చిపోకూడదు, కిటికీ క్లోజ్ చేసుకోవాలి. ఎన్నకెళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏమైంది? గంగల స్నానంలో సబ్బు పెట్టుకొని స్నానం చేయొద్దు తెలుసా నీకు? వాటికి ముని రావాలి, అర్థమైందా? మగ్గుతో వసుకుంటావా? నీళ్ళలో మునిగినాక మగ్గెందుకు మళ్ళా? నీకు తెలియదా? అట్లే మునగాలి, గంగల మునకలు చేయాలి, మునిగి తేలాలి. అర్థమైందా? సో అమ్మ వాళ్ళు బయట వేడి చేస్తాలా? ఏమైంది? వేడి చేస్తున్నాడు కూర్చోనా? ఏమైంది? మగ్గు నడుచుకుంటా వస్తుంది అడిగి మరి తీసుకొని రావాలా? నది దగ్గర మగ్గు రాదు. నేను రాను ఉంటుంది. నన్ను ముంచుతారు నదిలా అంటుంది మగ్గు కూడా నీ లెక్కనే. నన్ను ముంచద్దు, నదిలో ముంచద్దు, నన్ను ముంచద్దు అంటుంది. మరి దానికి ముఖం ఉందా? దానికి ఏమన్నా మగ్గుకు ముఖం లేదా? మా వినునాని నదిలో ముంచద్దట, మొగ్గులతో పోసుకుంటాడట. అయితే మగ్గ ఆడికి వస్తుందట అంటే దానికి ముఖం ఉందా ఏమన్నా? అది నడుతుందా? కాళ్ళు ఉన్నాయట. ఏం కదా, కాళ్ళు లేవు ముఖం లేవు కదా. నువ్వు చెప్తావు స్టార్ట్ చేసాక ఇవాళ మొత్తం అన్ని ఘాట్లలో మునిగే సెక్షన్ పెట్టుకున్నాడు. మొత్తం ఘాట్లలో మునుకుంటూ ఎన్ని ఘాట్లు అయితే అన్ని ఘాట్లు స్నానం చేసుకుంటూ వెళ్దాము. బాబుగా నది చూడగా కాదు, చూసా కాకుండా నదిలో మునుక్కుంటే అదే పచ్చి బండ్లతో మొత్తం ఘాట్లను నడుచుకుంటూ పోతాయి. ఘాట్ల నది గంగా స్నానాలు అయిపోతాయి. సో యాక్చువల్గా దత్తాత్రేయుని క్షేత్రంకి వెళ్తున్నాం అనమాట. శ్రీ దత్తాత్రేయ చూసారా, చూస్తాం శ్రీ పాదవల్లభ దిగంబర. సో మేమైతే ఘాట్కి వెళ్తుంటే మాకు దత్తాత్రేయుడు శ్రీ పాదవల్లభ అవతారం ఇక్కడ కనిపించాడు. అనసూయ మందిర్, దత్తాత్రేయ టెంపుల్, శ్రీ పాదవల్ల దత్తాత్రేయ స్వామి. ఇక్కడ శ్రీపాదాల దర్శనం చేసుకొని మేము మళ్ళీ ఘాట్లోకి వెళ్తున్నాము. ఈ ఘాట్ ఇలాగ దారి ఉంది చూసారా, ఇది ఘాటు. బట్ ఈ దారి క్లోజ్ చేసి ఉంది, ఎలా ఓడు తెలుస్తలేదు మాకైతే. అన్నీ ఉన్నాయి. శ్రీ దత్తాత్రేయ మఠ్ ఇక్కడ రండి. సో ఇది ఘాట్కి దారి. ఇది ఇటాచి కల్చరల్ సెంటర్ పేషావహ రాజాఘాట్. ఇది రాజాఘాట్కి దారి. సో రాజాఘాట్కి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే.
శ్రీ దత్తాత్రేయ ఘాట్ ఇది, రాజా ఘాట్, శ్రీ దత్తాత్రేయ ఘాట్. రండి, కిందికి ఉంది, చాలా లోతుందండి. నీళ్ళు మాత్రం పైకి వచ్చినాయి మొత్తం కంప్లీట్గా. హైట్ దత్తాత్రేయ ఘాట్ నుంచి అయితే కిందికి దిగుతున్నాం ప్రజెంట్ అయితే. రండి రండి, కమా జూనిదా పట్టుకో. రాజా ఘాట్ దగ్గర అయితే అందరైతే స్నానం చేస్తున్నారు. చిన్న చిన్న కుక్క పిల్ల పడుకున్నాయి ఇక్కడ, అన్ని కుక్కలన్నీ చిన్న చిన్న కుక్క పిల్లలు. ఇక బాహుబోల్నాయి ఇక్కడ. ఫైనల్గా రాజా ఘాట్ దగ్గరకు వచ్చాము. కాశీ మొత్తం ఘాట్లన్నీ ఇక్కడి నుంచి అక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఘాట్స్ అన్నీ అక్కడ వరకు కంప్లీట్ కనిపిస్తున్నాయి. నది మొత్తం నిండుగా ప్రవహిస్తుంది కంప్లీట్గా. ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు మీకు, రాజా ఘాట్. సో జిన్నాని విన్నాని మొదటిసారి అమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ టైం దిగుతున్నారు అనమాట. ఈ ఘాట్కి మొదటిసారి రావడం వీళ్ళైతే. కాశీకి రావడం మొదటిసారి, ఫస్ట్ టైం కాశీకి. సో కంప్లీట్ బోట్లలో ప్రయాణం చేస్తూ ఇక్కడ స్నానం చేస్తున్నారు అందరూ. వచ్చారా? ఏమైంది? బోర్డులో పోయి చేద్దామని మా తారక్ జిన్నాని ఫస్ట్ తీసుకెళ్తారు వాటర్లకి. మా విన్న ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. నాకే భయం. జిట్టు గానే ముందు అంతే. చిన్న ఆ బాటిల్ తీసుకురా. ఎందుకు పిలుస్తున్నావు? ఆ టెన్షన్కే ఇట్లా అవుతుంది. ఏ పిలవకుకే, గొంతు నొప్పిలేస్తుంది. నేనే నాకు వేపిస్తారు, ఇంకా నీకు వేపి అన్న. ఏ పిలవకరా, ఏ పిలవకరా. కీస్ పెట్ట అన్నయ్య మంచిగా కూర్చున్నాడు. ఎందుకంటే నాన్న ముత్తుతే బాగా ముత్తుతాడు అని తలనే ముడుగుతాడు. మధు ఈత కొడతాడు.
అయిపోయిండు గుడ్ కానీ రా, ఇక మా విన్నాడు భయపడు హీరో 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 ఏం కాదు. హీరో అయిండు మునిగమ్మని మునిగిండు కానీ రంది పడ్డాడు అప్పుడు మంచిగా లేదా కృష్ణ మహారాజ్కి జై, కృష్ణ మహారాజ్కి. నాకు భయం ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు జై బోలో కాశీ విశ్వనాథ్. కానీ ముక్కు మూసుకో, ముక్కు మూసుకో, ముక్కు మూసుకో. ఇచ్చేందుకు రైట్ సైడ్ ముక్కు. జై బోలో కాశీ విశ్వనాథ్ మహారాజ్కి. మూసుకోమ్మా అది ముక్కు మూసుకోమ్మా ముక్కు మూసుకోమ్మా జై బోలో కాశీ విశ్వనాథ్ మహారాజ్కి. మన బ్రిడ్జ్ వచ్చింది. గట్టిగా మూసుకో జై బోలో కాశీ విశ్వనాథ్ మహారాజ్. మొక్కు జై మరి మొక్క మొక్క మొక్క. మూడు సార్లు అయింది జై బోలో కాశీ విశ్వనాథ్. జై ముక్కు మూసుకో. మంచిగా ఈత కొడతాను ఏం లేదు కదా మేడం మళ్ళీ నువ్వు ఆడుకుందా ఇది ఆడుకోండి మీరు భయం ఎందుకు నాకు అర్థం కాదు చిన్నపిల్లలు పడతారేమో లేదు మెట్లున్నాయా అన్నాడు ఉన్నాయి మెట్లు ఇక్కడికి మెట్లు లేవు కొంచెం అటు పోతే మెట్లు గిర మెట్లు లేవు సాఫ్ వచ్చిందమ్మా మెట్లు ఉనుకుంటే బొమ్మంటుందా అమ్మ వినండి ఇద్దరు కలిసి నడు బుట్టుక్కు బుట్టుకు అన్న వీళ్ళు స్నానం చేసి అడుగున్నారు ఇక అమ్మ ఉన్న అత్తమ్మన్నారు అన్నమాట ఇప్పుడు స్నానం చేశాక నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ ఏమైంది ఫోటో ఒకటి జై బోలో కాశీ విశ్వనాథ్ మహారాజ్ కి జై ఈ వరకు పెట్టుకుంటే దాంతో ఈ యాక్చువల్గా లోతుకుంటారట బాగా ఆహా నువ్వు అత్తమ్మ చేయి పట్టుకో రైట్ హ్యాండ్ తో ముక్కు మూసుకొని పడుకో మంచిగా ఇంకెత్తుంది మునిగచ్చు కానీ పైకి లేచుడు అయిపోయింది పైకి పట్టుకొని ఉంది మమ్మీ పాకిస్తాన్ పోయి
బాటిల్ తోటి పోషులు లేదు ఇక మును కూడా పోతుందా బాటిల్ జిన్నుదా పోతుందా బాటిల్ తోట పోయి ఒక్కసారి నడు సరే రైట్ చలో నదిలో అయితే మేము అందరం దిగేసాము వెళ్తున్నాం ఇంకా సరే టైం అవుతుంది మరి మనకి కనుక ఘాటుకి వెళ్ళాలి ఇప్పుడు ఏం చేస్తాను ఇదరా నాకు అజయశీల్ నీళ్ళ ఇప్పుడేమో దా ఇక దా లోపల మరి చాలా ఆపోదామా వెళ్దాం ఇక చలో సో మేము రాజఘాటలో గంగా స్నానం చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ చూసారా నీళ్ళ మధ్యలో ఉన్నాను నేను ఇంకా ఇలాగా ఇది రాజ్ఘాట్ పైన రాస్తుంది కదా సో అందరం అయితే మళ్ళీ నీళ్ళ దిగాం మళ్ళీ స్నానాలు అయిపోయినాయి కానీ మళ్ళీ దిగాం ఒకసారి అనమాట చూసారు కదా ఇది రాజాఘాట్లోనే మళ్ళీ నది చాలా రండి ఇక పైకి వెళ్దాం ఎంజాయ్ చేస్తారు పైకి రండి రండి చలో ఫుల్ చిన్న చిన్న కుక్క పిల్లలు ఇక్కడ వార్తలు ఆడుకుంటూ వస్తున్నారు రండి దా వస్తావా వస్తుందా ఆట వస్తుంది బ్రెడ్ బ్రెడ్ పెట్టండి మనిషి బ్రెడ్ వేయండి బ్రెడ్ మొత్తం తీయకలే అది అదొకటి చేసి అదొకటి చేయాలి తీసుకో హాయ్ నువ్వు మా ఇచ్చి ఖరాబ్ కావద్దు తీసుకో ఇటారా దా సో మేమైతే మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్ మన రూమ్ దగ్గర నుంచి అంత నడుస్తుంది దాదాపు కాశీలో మొత్తం నడుచుకుని వెళ్తుంది అనమాట ఇక్కడ అమ్మవారి ఏదో పెట్టారు మొత్తం డెకరేషన్ రాత్రి కూడా ఫుల్ లైట్స్ ఉండే అనమాట ఇక్కడ ఏరియాలో సో మణికర్ణిక ఘాట్ దారి అనమాట మణికర్ణిక ఘాట్లోకి వెళ్తున్నాం పైకి ఎక్కాలా కిందికి ఎక్కాలా కానీ ఇలాగైతే గల్లీకి వెళ్తున్నాం సార్ అన్ని గల్లీ ఉన్నాయి మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నమాట మన గుడి నుంచే మెయిన్ ఎంట్రన్స్ సెకండ్ ఉంటుంది మెయిన్ కార్డర్లకి వెళ్ళి కనెక్షన్ ఉంటుంది మణికర్ణిక ఘాట్ ఇది ఇట్లా మెయిన్ కార్డర్ టెంపుల్ యాక్చువల్లీ ఎంత టెంపుల్ మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాం ముందరికి అమ్మ నాన్నమ్మ రమ్మన్ రండి అమ్మ ఇది మెయిన్ అమ్మ టెంపుల్ ఇది మెయిన్ అక్కడ పోతున్నారు లోపలికి దర్శనం ఇదంతా మెయిన్ టెంపుల్ లోపల అన్నమాట ఇది మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వస్తుంది ఇట్లా ద్వారం గుడి లోపల నుంచి వెళ్ళి డైరెక్ట్గా మనకి మణికర్ణిక ఘాట్కి వస్తుంది అనమాట ఇది చూసినాను ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ అది గుడి అది అలాగే వస్తా బయటకి అట్లా వస్తాను నేను చెప్పలేను ఇట్లా వచ్చని
ఇట్లా ఇటు పోవాలి కానీ దా. మనకి పక్కనే ఇక ముందర పోతే మణికర్ణిక ఘాట్. ఇక్కడ భారత్ మాతతో పెట్టేశారు, చూసారు కదా విగ్రహం ఉందట. మనకైతే ఇక్కడ చూసారు కదా డైరెక్ట్ టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, గర్భగుడిగో ఇక్కడ కనిపించేది డైరెక్ట్ గర్భగుడి ఇందులో కనిపిస్తుంది మనకు. గర్భగుడి అట్లా ఇక్కడ చూసారు కదా మనకి భారత్ మాత అయితే ఫోటో పెట్టారు విగ్రహం. భారత్ మాత